మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఆడవాళ్ళు ప్రతి నెల ఏదైతే పీరియడ్స్ వస్తూ ఉంటాయో ఆ టైంలో కొంతమందికి విపరీతమైన పెయిన్ ఎక్కువగా ఉండటం, అలాగే బ్లీడింగ్ కూడా ఒక 2 వారాల పాటు కూడా బ్లీడ్ అవుతూ ఉండటం, ఇట్లా బ్లీడింగ్ సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది, దీనికి అందుబాటులో ఉన్నటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసుంధర గారు, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నమస్తే మ్యామ్. హలో మ్యామ్, సో లేడీస్లో ఉండేటువంటి పీరియడ్స్ అనేది సాధారణంగా వస్తుంటే కొంతమందికి 15 డేస్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి పెయిన్ సాధారణంగా ఉండదు, కానీ ఇంకొంతమందికి పెయిన్ విపరీతంగా ఉంటుంది, ఎక్కువ బ్లీడ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో 15 డేస్ బ్లీడ్ అవుతుంది, 15 డేస్ గ్యాప్ ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది అని కంప్లైంట్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అనేవి లైక్ మన మెచ్యూరిటీ స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా మందికి నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మన పీక్ ఏజ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతాయి. లేదు మనం ఇంకా మెన్స్ట్రుయేషన్ ఎండ్ అవుతున్నప్పుడు, ఈ 3 phases కూడా చాలా ఎక్కువ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎర్లీగా మెన్స్ట్రుయేషన్ అంటే మనకి మెచ్యూరిటీ అయినప్పుడు ఎక్కువ ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయంటే మన బాడీ హార్మోనల్ సైకిల్ ఎస్టాబ్లిష్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైంలో చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ అవుతాయి. దీన్ని చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ మనకి ఈ పీక్ రిప్రొడక్షన్ అంటే లైక్ 30sలో ఇన్ అండ్ అరౌండ్ 40s దగ్గరలో ఏమవుతుందంటే మనకి బాడీలో విపరీతమైన హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ ఇంకేదైనా రిలేటెడ్ కానీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవ్వటము, అండ్ బాడీ రిలేటెడ్ డిస్టర్బెన్స్ అవ్వడం, లేదా స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ అంటే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉండడము, లేకపోతే లోపల ఉన్న ఎండోమెట్రియం పొర చాలా ఫ్రీక్వెంట్గా థిక్గా అయిపోవటము, లేదా అడినోమాయసిస్ అనే కండిషన్. ఈ డిఫరెంట్ కండిషన్స్ వల్ల హెవీగా బ్లీడ్ రావటం, లేకపోతే సివియర్ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఉండటం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఏదైనా కానీ అన్నింటికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి మెనోపాజ్ వస్తున్నప్పుడు ఇరేషనల్గా ఉంటాయి పీరియడ్స్. అందరికీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా పీరియడ్ ఆగిపోవు. కొంతమందికి once in 2 months వచ్చి ఆగిపోతాయి, కొంతమందికి ఎవ్రీ 10 daysకి వచ్చి ఆగిపోతూ ఉంటాయి, కొంతమందికి గ్రాడ్యువల్గా ఆగిపోతూ ఉంటాయి, చాలా లైట్గా బ్లీడ్ ఆగిపోతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. మనం మెనోపాజ్లో ఉన్నామని అండర్స్టాండ్ చేసుకుంటే మన బ్లీడింగ్ ప్యాటర్న్ అబ్నార్మల్ అయినా మనకు అంత వరీ ఉండదు. లేదంటే అనవసరంగా వెళ్ళిపోవటం, హిస్టెక్టమీ చేయించుకోవటం, ప్రతిదానికి సొల్యూషన్ యూట్రస్ తీసేసుకుంటే అయిపోతుందన్న దీంతో ఉంటారు. సో నేను ఇక్కడ చెప్పే స్ట్రెస్ పాయింట్ ఏంటంటే ప్రతి బ్లీడింగ్ ప్రాబ్లంకి హిస్టెక్టమీ ఒక్కటే సొల్యూషన్ కాదు. చాలా లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చినాయి. అండ్ నోట్ నుంచి తీసుకునే ట్యాబ్లెట్స్తో కూడా ఫస్ట్ ప్రాబ్లం సెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఒకటి ఉంది, లూప్, కాపర్ టీ లూప్ అంటాం కదా. కాపర్ టీ లూప్లోనే మెడికేటెడ్ కాపర్ టీ వస్తుంది. అంటే ఒక టైప్ ఆఫ్ 3rd generation అడ్వాన్స్డ్ జనరేషన్ కాపర్ టీ వస్తుంది. దానికి ఆల్రెడీ ప్రీ మెడికేటెడ్ డివైస్ అనమాట. అది పెట్టినా కూడా మనకి అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ లేదు, ఆ పేషెంట్ ఐడియల్ క్యాండిడేట్ ఈ లూప్ వేయించుకోవటానికన్నా కూడా ఈ కాయిల్ వేయించుకుంటే పీరియడ్స్ అనేవి ఈ హెవీ బ్లీడింగ్ నుంచి కానీ, విపరీతమైన పెయిన్ బ్లీడింగ్ నుంచి కానీ, లేకపోతే ఊరికే ఫ్రీక్వెంట్ మెన్స్ట్రువల్ సైకిల్స్ నుంచి కానీ, వీటన్నింటి నుంచి కూడా చాలా వరకు తప్పించుకోవచ్చు. హిస్టెక్టమీ అనే పెద్ద కాంప్లికేషన్ నుంచి ఒక చిన్న లూప్, మేబీ దట్ మే కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 4,000 to 5,000. ఆ చిన్న లూప్, ఇంత చిన్న లూప్, ఆ లూప్ మీకు హిస్టెక్టమీని అవాయిడ్ చేస్తుంది. సో దాని గురించి చాలా మందికి తెలియక అందరూ హిస్టెక్టమీ అనే కూర్చుంటారు అనమాట. సో ఇది ట్రై చేయొచ్చు. అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా అసలు యూట్రైన్ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా చాలా మంది ఓకే నాకు పిల్లలు అయిపోయారు కదా ఇంకెందుకు ఓన్లీ చైల్డ్ బేరింగ్ ఆర్గాన్ కిందనే చూస్తారు చాలా మంది. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కూడా సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ చాలా ఇంపార్టెంట్. చిన్న ఫైబ్రాయిడ్స్ ని మనం ఎక్కువగా దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద ఫైబ్రాయిడ్ అది బాగా బ్లీడింగ్ కాజ్ చేస్తుంది, లేకపోతే పొట్టలో పక్కన అంటే కొంచెం ఎర్లీ ఏజ్ లో యూట్రస్ తీయించేసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో కూడా తెలియకపోవడం వల్ల కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ యూట్రస్ తీసేయడం వల్ల హిస్టెక్టమీ చేయటం వల్ల, అంటే యూట్రస్ తీసేయడం వల్ల, గర్భసంచి తీసేయడం వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటే
మనకి తెలియకుండానే, అంటే మేజర్ ప్రాబ్లం యూట్రస్ తీయటం వల్ల రాదు మెనీ టైమ్స్, కానీ ఓవరీస్ని దాంతోపాటు అటాచ్డ్ అయి ఉన్న ఓవరీస్ని చాలా మంది తీసేస్తే తెలియకుండా, లేకపోతే పేషెంట్ ఇన్సిస్టెన్స్తో తీసేస్తే కనుక మన హార్మోనల్ స్ట్రక్చర్ అంతా ఆల్టుగెదర్ షట్ డౌన్ అయిపోతుంది. అంటే మన బాడీ మన మెనోపాజ్ వచ్చేసినా కానీ మన ఓవరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఓవరీస్ అనేది మన బాడీలో హెడ్ నుంచి టో వరకు కూడా ప్రతి ఆర్గాన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఓవరీ ఫంక్షన్తో. అండ్ మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా అది హార్ట్ ఫంక్షనింగ్కి కానీ, బోన్ ఫంక్షనింగ్కి కానీ, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ యూజ్ అవుతూ ఉంటుంది. అంత స్ట్రక్చరు, అంత వైటల్ ఆర్గాన్ మన బాడీ దేని మీద అయితే డిపెండ్ అయి ఉంటుందో, అది జస్ట్ ఊరికే సర్జరీకి వెళ్ళిపోయాం కదా, రేపు పొద్దున్న ఏదో దాంట్లో సిస్ట్ వస్తుంది, అది క్యాన్సర్ కింద టర్న్ అవుతుంది, అప్పుడెప్పుడో ప్రాబ్లం ఎందుకు, ఇప్పుడే తీసేసుకుందాం అన్న ఇంటెన్షన్తో తీయించేసుకుంటారు. అంటే యూట్రస్ తీయించుకున్నా ఓవరీస్ ఉంచుకోవచ్చు? ఓవరీస్ ఉంచాలి. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ అది డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల ఉంచినా పెద్ద యూజ్ లేదు అంటేనే కానీ ఓవరీస్ని టచ్ చేయకూడదు. యూట్రస్ తీయటం చాలా కామన్ అయిపోయింది దీస్ డేస్. అండ్ ఇండికేటెడ్ వాటిలో తీయాల్సిందే, దానికి మనం ఎస్కేప్ చేయటానికి లేదు. అట్లాంటప్పుడు అట్లీస్ట్ ఓవరీస్ని సేవ్ చేస్తే వాళ్ళు లైఫ్ చాలా బెటర్ అవుతుంది. సో ఆ ఓవరీస్ తీయటం వల్ల అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, అంతేగాని హిస్టెక్టమీ చేయడం వల్ల రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నవి రావు. అండ్ హిస్టెక్టమీ చేయడం వల్ల వెయిట్ పెరిగిపోతాము, అండ్ మనకి ఇంకేదో ఏమది బోన్ స్ట్రక్చర్స్ వీక్ అయిపోతాయనే కాన్సెప్ట్, ఒక ఫాల్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అందరికీ. విపరీతమైన వెయిట్ పెరిగిపోతాము, ముసలైపోతాము, అవన్నీ కూడా అది నేను ఇప్పటికీ చెప్తున్నా, అది యూట్రస్ తీయటం వల్ల రాదు. అవన్నీ కాంప్లికేషన్స్ ఓవరీస్ తీయటం వల్ల వస్తుంది. అండ్ డెఫినెట్గా హిస్టెక్టమీ అయిన తర్వాత వెయిట్ పెరిగిపోతాం అన్న దానికి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏంటి అంటే హిస్టెక్టమీ అనేది చాలా పెద్ద సర్జరీ అందరికీ. సో వాళ్ళు ఏమి దీంట్లో ఉంటారు, నేను వంగకూడదు, మెట్లు ఎక్కకూడదు, అండ్ ఏ పని చెయ్యకూడదు, నేను 6 months బెడ్ రెస్ట్ పైనే ఉండాలి, అట్లా ఆ కాన్సెప్ట్తో ఉంటారు. వాళ్ళు అదే కాన్సెప్ట్తో ఉంటారు. వాళ్ళ కేర్ ప్రొవైడర్స్ అందరూ కూడా నువ్వు వంగొద్దు, నువ్వు చెయ్యొద్దు, ఆ థాట్లోనే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అండ్ దట్టు సర్జరీ అయింది, వీళ్ళకి బలమైన ఆహారం పెట్టాలి, తొందరగా రికవర్ అవ్వాలి, ఆ కండిషన్స్తో ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇన్పుట్ ఎక్కువైపోతూ ఉంటుంది, అవుట్పుట్ తక్కువైతూ ఉంటుంది, ఆబ్వియస్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఈ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మనం హిస్టెక్టమీ చేయాల్సి వచ్చింది, అప్పుడు సిట్యువేషన్ ఏం తీసుకోవాలి, మన లాప్రోస్కోపీ సర్జరీకి వెళ్ళాలా, రోబోటిక్ సర్జరీకి వెళ్ళాలా? రెండింటికి డిఫరెన్స్ అసలు? లాప్రోస్కోపీ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ రెండు గుడ్ సర్జరీస్, రెండు కూడా చాలా మంచి సర్జరీస్. కానీ కొన్ని కండిషన్స్లో లాప్రోస్కోపీ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ చాలా చాలా అడ్వాంటేజ్ వస్తుంది మనకి. కండిషన్ ఒక సర్జరీ చేసేటప్పుడు మనకి ఏదైనా సిట్యువేషన్ బాగోకపోతే ఓపెన్ సర్జరీకి కన్వర్ట్ చేయాల్సిన ఛాన్స్ వస్తుంది. ఆ ఓపెన్ సర్జరీ కన్వర్షన్ లాప్రోస్కోపీలో ఒక 20 to 25% ఉంటే, రోబోటిక్ సర్జరీలో 5 to 10% ఉంటాయి. ఆ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ చాలా మ్యాటర్ అవుతుంది. సో రోబోటిక్ సర్జరీలో యాక్యురసీ కానీ, ప్రిసిషన్ కానీ, మ్యాగ్నిఫికేషన్ కానీ, స్ట్రక్చర్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది కానీ చాలా బాగుంటుంది. సో ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్, డెఫినెట్గా రోబోటిక్ సర్జరీకి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ నాట్ అఫోర్డబుల్, లాప్రోస్కోపిక్ సర్జన్, గుడ్ లాప్రోస్కోపిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. సో దట్ మీకు చిన్న చిన్న స్కార్స్ ఉంటాయి, అసలు మీకు అసలు సర్జరీ చేసిన ఎఫెక్ట్ కూడా ఉండదు. ప్రొద్దున సర్జరీ చేస్తే ఈవినింగ్ టక్కుమని లేచి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీకు లాప్రోస్కోపీ కానీ, రోబోటిక్స్ కానీ సర్జరీ కానీ సక్సెస్ఫుల్గా అయింది అంటే మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎవరో తెచ్చి ఫుడ్ పెట్టాలి, మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్ళాలి అన్న కాన్సెప్టే ఉండదు. మీరు హిస్టెక్టమీ కూడా చేయించుకొని నెక్స్ట్ డే ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. అంత సింపుల్గా ఉంటుంది మీ లైఫ్. అదే ఓపెన్ సర్జరీ చేసుకున్నారా, మినిమం 3 to 4 months రెస్ట్ కావాల్సిందే. అట్లీస్ట్ రెస్ట్ కాకపోయినా యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. మొత్తం ఆ కుట్లన్నీ మానేంత వరకు వంగకపోవటము, మీకు ఇంకెవరో హెల్ప్ తీసుకోవటము, ఆఫీస్కి వెళ్ళలేరు, వర్క్ చేసుకోలేరు, మీరు డిపెండెంట్ పర్సన్ ఉంటారు. అదే ల్యాబ్ కానీ రోబోటిక్ కానీ చేసుకుంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ డిపెండెంట్ పర్సన్. మీకు సర్జరీ అయిందన్న ఆ కాన్సెప్టే ఉండదు మీకు. ఓకే ఓకే మ్యామ్, ఇంకొక చిన్న డౌట్. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, ఇంట్లో మా పేరెంట్స్ అదే అమ్మ చెప్పిందనో లేకపోతే అమ్మమ్మ చెప్పిందనో చెప్తూ ఉంటారు. మిమ్మల్ని కూడా అడుగుండి ఉండొచ్చు. సో మాకు పీరియడ్స్ టైంలోని పెయిన్ వస్తేనే పిల్లలు కనడం విషయంలోని ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, పెయిన్ లేకపోతేనే ప్రాబ్లమ్ అని చాలా మంది. యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాన్సెప్టే. సో పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఉంది అని అంటే దాని అర్థం మీకు హెల్దీ ఓవులేషన్ అయింది అని అర్థము. రెట్రోస్పెక్టివ్గా
ఓవులేషన్ అయిన వాళ్ళకి ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే ఆ ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్ రిలీజ్ అయితే మీకు పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుంది. Okay. ఇండైరెక్ట్ గా మీకు గుడ్ సైకిల్స్ అవుతున్నాయని అర్థం. అంటే Okay. మీకు ఓవులేషన్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఓకే అంటే మీరు హెల్తీ సైకిల్స్ లో ఉన్నారని. కాకపోతే ఇది డెఫినెట్ గా ఒక మంచి కాన్సెప్టే. కొంతమంది బ్లెస్డ్, వాళ్ళకి పీరియడ్స్ అంటే లైక్ పీరియడ్ రాదు, ఓవులేషన్ అయినా కానీ పెయిన్ ఏం రాదు. కొంతమందికి ఓవులేషన్ అయింది అంటే దానికి ఇట్లాగా మేనిఫెస్టేషన్ ఉంటుంది. కానీ బాగా పెయిన్ వస్తుంది, ఇబ్బంది వస్తుంది అంటే లోపల ఇంకేదైనా ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అని ప్రూవ్ చేసుకోవడం కూడా అవసరం. కానీ మెనీ టైమ్స్ అంటే ఇప్పుడు ఇలా చెప్పేటప్పటికి పెయిన్ వస్తేనే మంచిదని అంటే నిజంగా పెయిన్ వస్తున్న వాళ్ళు మంచిదే అనే ఉద్దేశంతో భరిస్తూ ఊరుకున్నారు. లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు. యూజువల్లీ పెయిన్ వస్తే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అబ్నార్మల్ గా పెయిన్ వచ్చిందంటే డెఫినెట్ గా చూపించి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో లేడీస్ లో వచ్చేటువంటి ఈ బ్లీడింగ్ డిసార్డర్స్ కి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.